వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. తమ భూములకు న్యాయపరమైన పరిహారాన్ని చెల్లించాలని ఆందోళనకు దిగారు. ఎకరాకు 5 కోట్లు ఇవ్వడంతో పాటు సరైన రోడ్డు వేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సర్వే కోసం వచ్చిన ఆర్డీఓను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్స్ అది ఒక సంవత్సరానికి వచ్చేసరికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు లీజ్ సార్. అది లీజ్ అగ్రిమెంట్. అది కూడా మీ ఎయిర్పోర్ట్ కి అడ్డము అని చెప్పి ఈనాడు కూడా మీకు తెలియజెప్పలేదు. కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే మేము పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దయచేసి దీనికి కూడా పై అధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. దీనికి ఏంటంటే మీరు ఇప్పుడు సర్వే చేయడం వల్ల మీకు వచ్చిన 4-5 కోట్లు పడుతుంది. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి గానీ ఒక ఎమ్మెల్యే గానీ ఇంతవరకు ఒక మాట మీద ఎవరు చెప్తలేరు. చెప్తున్నారు రెండో మాట కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్డు ఇస్తామన్నది. అదే రెండో రోజు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. మాకు 5 కోట్లు పరిహారం ఇవ్వాలా? మాకు పక్కాగా రోడ్డు ఇస్తామని మినిస్టర్ గారు చెప్పాడు. మినిస్టర్ గారు ఆల్రెడీగా భూమి ఇస్తామని చెప్పారు. 16 డబ్బులు ఇస్తామన్నారు. మాకు ఈ 2 సార్లు అయితే మేము కొనడిస్తాం. అంటే మీకు ఇప్పుడు భూములు పూస్తానన్నారంట కదా. నవోదయ దగ్గర మాకు నవోదయ రాజావారి కట్టే 2 భూములు ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మా కలెక్టర్ గారు మీకు భూమి ఇచ్చే ప్రక్రియ లేదంటున్నారు. సో దానిలో భాగంగానే అంటే మంత్రి గారు ఏమి హామీ ఇచ్చారు? మంత్రి గారు మాకు భూమి ఇస్తాం, డబ్బులు లేకపోతే మార్కెట్ రేట్ మీకు తెలియాలంటే మార్కెట్ రేట్ ఏ విధంగా ఇక్కడ మార్కెట్ సమస్య ఏంటంటే ఏదో రిజిస్ట్రేషన్ మంచిది ప్రకారం అయితే 20 సంవత్సరాలు మాకు న్యాయం జరిగింది. ఇక్కడ మాకు మార్కెట్ వాల్యూ పెరగలేదు. 20 సంవత్సరాలు 60,000